బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఈ ఫార్ములా రేస్ కేసులో ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది. ఆర్బీఐ రూల్స్ అతిక్రమించి ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా కనీసం ఎవరితో చర్చించకుండా ఓ ఫారెన్ కంపెనీకి నేరుగా దాదాపు 46 కోట్లు పే చేశారనేది ఏసీబీ ఆరోపణ. కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ ఈ డబ్బు చెల్లించిందట. ఇక ఇలా రూల్స్ అతిక్రమించినందుకు ఆర్బీఐ 8 కోట్లు ఫైన్ వేస్తే అది మేం చెల్లించామని చెబుతోంది కాంగ్రెస్ సర్కార్. అంటే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఎంతలా అంటే అప్పటి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ A1గా పెట్టింది ఈ కేసులో ఏసీబీ. ఆ తర్వాత A2గా అప్పటి ఐఏఎస్ గవర్నమెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని పెట్టింది. ఇక ఒక్కసారి కేటీఆర్ మీద ఏసీబీ రిజిస్టర్ చేసిన సెక్షన్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇవి అంత కఠినమైన సెక్షన్లు. మొత్తం 4 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 చట్టంలోని సెక్షన్ 13(1)A, సెక్షన్ 13(2)లతో పాటు ఐపీసీ సెక్షన్ 409 అండ్ సెక్షన్ 120B ప్రకారం కేటీఆర్పై కేసు రిజిస్టర్ చేశారు. ఇందులో 13(1)A అంటే ఓ పబ్లిక్ సర్వెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రభుత్వంలో ఉండి ఉద్దేశపూర్వకంగా నేరపూరిత చర్యలకు పాల్పడితే ఈ సెక్షన్ పెడతారు. 13(2) ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఈ సెక్షన్ పెడతారు. పై 2 సెక్షన్ల కింద నేరం రుజువైతే 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు. అలాగే ఐపీసీ సెక్షన్ 409 అంటే పబ్లిక్ సర్వెంట్గా ఉండి క్రిమినల్ మోసాలకు పాల్పడడం, ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు పడవచ్చు, లేదంటే దాదాపు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. 120B కుట్రపూరితంగా నేరం చేయడం, ఈ సెక్షన్లో కూడా నేరం రుజువైతే 2 ఏళ్ల నుంచి లైఫ్ సెంటెన్స్ పడవచ్చు. అయితే క్రైమ్ చిన్నదైతే 6 నెలల శిక్ష పడుతుంది. ఒకవేళ నేరం చేయడానికి కుట్ర చేసినా ఆ నేరం చేయలేకపోతే జస్ట్ ఫైన్ వేసి వదిలేస్తారు. వీటిలో చాలా వరకు నాన్ బెయిలబుల్ సెక్షన్లే. అంటే ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే బెయిల్ దొరకడం ఇంపాసిబుల్, అంటే బయటకు వచ్చే ఛాన్స్ కష్టమే అన్నమాట. మరి మీరేమంటారు? కేటీఆర్ తప్పు చేశాడని మీరు కూడా అనుకుంటున్నారా, లేదంటే ఇది ప్రభుత్వం కావాలని చేస్తున్న కుట్ర అని అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.